నుంచి కలర్ పెట్టుకోవాలి. అందులో కాస్తంత ఆయిల్, 2 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వీటిని వేయించుకోవాలి. వేగేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, పచ్చిమిరపకాయ తుల్లుతుంది. పల్లీలు, 1 కప్ కరివేపాకు. నేను ఏం కుక్ చేసినా కరివేపాకు ఎక్కువ వేసుకుంటానండి, ఎందుకంటే ఎయిర్ గ్రోతింగ్ బాగుంటుంది, అలానే మన కంటికి కూడా చాలా మంచిదండి. ఇవన్నీ వేగాయి, వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. మిక్సీ జార్ తీసుకోవాలండి. అందులో 1 కప్ పుట్నాల పప్పు, ఆనియన్, కాస్తంత పచ్చి కరివేపాకు, రుచికి సరిపోయే సాల్ట్, ముందుగా వేయించుకున్న పల్లీలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని కలిపేసుకోవాలి, లేకుంటే కొంచెం ఇందులో కాస్తంత వాటర్ వేసుకోవాలి. ఇదండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులో చింతపండు పులుపు వేసుకోవచ్చండి, లేకుంటే లేదు. నేనైతే చింతపండు పులుపు వాడట్లేదండి. దీన్ని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కాస్తంత ఆయిల్, దీన్ని హీట్ చేసుకోవాలి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అలానే కరివేపాకు. ఈ చట్నీ బయట టిఫిన్ సెంటర్లో ఇడ్లీ, దోశ, వడ అండ్ పునికలు వీటిలో చాలా బాగుంటుందండి ఈ చట్నీ. పల్లి, పుట్నాల పప్పు, ఆనియన్ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. అలానే వెళ్ళే ముందు ఒక లైక్ చేసి థ్యాంక్ యూ.